హాయ్ అండి. ఇప్పుడైతే నేను పాల్స్ కుడుతున్నాను. పాల్స్ ఈజీగా ఎలా కుట్టుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. మనము ఇక్కడ ప్లాస్టర్లు పెట్టి ఏదో అన్నీ అతికించి కుడుతున్నారు కొంతమంది. అలా అంత ఇబ్బంది పడుకోకుండా సింపుల్గా ఈజీగా చీర పక్కకు జారుకోకుండా ఎలా కుట్టాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. పాల్స్ మనం ఇక్కడ ఎడ్జ్ ఉంది కదండి, ఈ ఎడ్జ్ ఉంది కదండి, ఆ ఎడ్జ్ వరకు క్లాత్ వదులుకోవాలండి. చీర క్లాత్ అనేది ఆ ఎడ్జ్ వరకు అంటే ఒక మూర వస్తుందని ఇంతవరకు వదిలేసుకొని మనం ఇక్కడ నుంచి కుట్టుకోవాలా. ఇప్పుడు ఈ చీర తీసుకున్నాం కదండి, మనం ఎక్కడ ఏదైనా బరువైంది ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్నామంటే మనకి చీర అనేది ఇలా కిందికి ఇలా జారదండి. కరెక్ట్గా టిప్స్గా కూర్చొని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇలా కూర్చోయింది. మా ఊర్లో పాల్స్ కలర్లు దొరికేది చాలా కష్టం అండి. ఎందుకంటే పల్లెటూరు కదా, అన్ని కలర్స్ దొరకవు. అందుకే నేను కొంచెం అడ్జస్ట్ అయ్యే వేస్తాను, దగ్గరలో ఉండేది చూసుకొని. అంతేగాని అన్నీ అంత కరెక్ట్గా అంత దొరకాలంటే కాదు కదా, అందుకని. ఇది చూడండి, ఇక్కడ నుంచి పెట్టుకుంటున్నాను. ఇక్కడ బరువు ఇలా పెట్టుకోవడం వల్ల మనం ఏదైనా కానీ బరువైంది ఈ క్లాత్ అనేది ఇలా జారిపోదు, ఇలాగే టిప్గా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి ఇంకా కుట్టుకొని వెళ్ళిపోవడమే అండి. ఇట్లా స్ట్రైట్ పెట్టుకొని కుట్టుకోవడమే. ఇంకా స్ట్రైట్గా ఉంటుంది ఈ క్లాత్ అనేది. ఇంకా ఇట్లా జారదు, నీట్గా అలాగే కూర్చొని ఉంటుంది. మనం ఏమంటే ఇక్కడ ఇది బరువు మాత్రం ఇలా తీసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి, అంతే. మీకు నా పోయిన వీడియోలో పెట్టాను కదండి, పాల్స్ని నీళ్ళలో అద్దుకున్న తర్వాత దాన్ని ఐరన్ లేకోకుండా ఎట్లా మర్చుకుంటే కూడా పాల్స్ నీట్గా వచ్చేస్తుంది, ఐరన్ అవసరం లేదని చెప్పి మీకు నా పోయిన వీడియోలో పెట్టినాను. అది చూడండి. ఇలాగున్నా మనం ఇది ఇట్లా బరువు పెట్టుకున్నామంటే అస్సలు కదలదండి. క్లాత్ అనేది, చీర అనేది ఇలా కిందికి అనేది ఇలా కదలదు అస్సలు. అలాగే స్టిప్గా ఉంటుంది, లేకుంటే ఈ పక్కకి పోతూ ఉంటుంది. ఈ ఎడ్జ్ అనేది కరెక్ట్గా మనం ఇట్లా చూసుకొని పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇంకా అది కదలు, మనం పెట్టుకొని కుట్టా ఉంటే ఇంకంతే. నేను పాల్స్కి వచ్చి జిగ్జాగ్కి పీకోకి కొంచెం దగ్గర కుట్టు పెట్టుకుంటామండి. పాల్స్కి వచ్చి కొంచెం దూరం కుట్టు పెట్టుకోవాలా, ఎందుకంటే పాల్స్ జల్దీ సాగదు కదా. మళ్ళీ ఏమైనా రోజు ఇబ్బంది అయినా కూడా మళ్ళీ కుట్టించుకోవాలన్నా కూడా ఇబ్బంది అనిపిస్తుందండి మనకి, అందుకని. పాల్స్ కుట్ట వేయచ్చండి, మనకేం ఎక్కువ టైం తీసుకోదు. 10 నిమిషాల్లో పాల్స్ కుట్ట వేసుకోవచ్చు. మనము ఇలాగ బరువు పెట్టుకొని ఇలా కుట్టుకున్నామంటే 10 నిమిషాల్లో పాల్స్ కుట్టేయచ్చు. చూడండి ఎంత నీట్గా వచ్చింది. ఇలా కొంచెము
దూరం కుట్టు పెట్టుకోవాలండి. ఇలా దూరం కుట్టు పెట్టుకుంటేనే మనకి కొంచెం జల్దీ సాగుతుంది పని అనేది. దగ్గర కుట్టు పెట్టుకున్నామంటే ఏమన్నా రొంత ఎక్కువ తక్కువ మళ్ళీ ఇప్పుకోవాలనే కూడా ఇబ్బంది అనిపిస్తుంది. చూడండి కలర్ వేరే దారం ఇదే కలర్ కాబట్టి మీకు అంతగా అనిపించడం లేదు. ఇంత క్లాత్ వదిలేసుకున్నాను చూడండి. ఇంత క్లాత్ వదిలేసుకొని కుట్టుకోవాలి. మనం ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకున్నామంటే చాలండి, అదే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇలా ఫస్ట్ తీసుకొని కొంచెం ఇలా ఫస్ట్కే మర్చుకున్నాం కదా, మళ్ళీ రొంత మర్చుకొని ఇలాగా ఇక్కడ నుంచి కరెక్ట్గా తీసుకోవాలండి. రొంత ఎక్కువ తక్కువగా ఉండకూడదు. ఇప్పుడు మనం ఇక్కడ ఎంత కరెక్ట్గా తీసుకుంటామో అక్కడ నీట్గా అంత నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా అంతేనండి. ఇక్కడ ఇంకా ఇలా బరువు పెట్టేసుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది మనకి. బరువు పెట్టుకున్నామంటే ఇంకా ఇలా కుట్టుకున్నప్పుడు ఇలా రొంత ఇట్లా తీసుకొని ఇలా కుట్టుకుంటూ ఉండాలని ఇట్లా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఎక్కువ తక్కువ రాకోకున్నట్టు ఇట్లా. మళ్ళీ లోపల ఉండే మనం ఏమున్నా పైన పాల్స్ని ఇచ్చేసుకోవాలి, కానీ కింద క్లాత్ని మాత్రం మనం ముట్టుకోకూడదండి. కింద క్లాత్ని టచ్ చేసేకపోకూడదు. పైన క్లాత్నే మనము చూసుకోవాలా. కొంతమంది జిగ్జాగ్ మిషన్ కొత్తగా తెచ్చుకుంటారు చూడండి, వాళ్ళకి చాలా సాధిస్తుంది మిషన్. ఎందుకంటే ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మిషన్కి మనం ఎట్టి పరిస్థితిలోనూ ఇక్కడ దారం ఎక్కించిన తర్వాత మిషన్ అనేది రన్ చేయకూడదు. ఈ దారం ఎక్కించి మిషన్ రన్ చేసినామంటే దారం కింద పోయి చుట్టుకుంటుంది. చుట్టుకున్న తర్వాత మిషన్ స్టక్ అయిపోతుంది. ఆ తర్వాత ఎంత తిప్పినా తిరగదు. లోపల దారం తీసేంత వరకు మిషన్ రన్ కాదు. అందుకని ఫస్ట్ మనం జిగ్జాగ్ మిషన్లో మెయిన్గా చూసుకోవాల్సిన పాయింట్, ఈ దారం ఫస్ట్ మనం కుట్టేది అయిపోతేనే ఈ దారం పక్కకు తీసేసుకోవాలా. సూదిలో దారం పక్కకు తీసుకుంటే మాత్రమే మనకి జిగ్జాగ్ మిషన్ మనకి ఏం ప్రాబ్లం లేకోకుండా బాగా వస్తుంది. మనం పెట్టుకున్న తర్వాత అయినా క్లాత్ పెట్టినాక దారం మనం మిషన్ రన్ చేయాలి, కానీ ముందుగానే దారం ఎక్కించి మిషన్ రన్ చేసేకపోయినామంటే కింద చుట్టుకొని పోతుంది. ఆ తర్వాత మిషన్ స్టక్ అయిపోతుంది, జల్దీ రాదు. ఇది ఒక్క పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి మీరు. ఒకవేళ జిగ్జాగ్ మిషన్ గురించి కుట్టి ఎలా పెట్టుకోవాలా, ఇంకా ఎలాంటివైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒకసారి జిగ్జాగ్ మిషన్ పూర్తి వీడియో తీసి మీకు పెడతాను. ఎందుకంటే ఫస్ట్ జిగ్జాగ్ మిషన్ తెచ్చుకున్నప్పుడు నేను కూడా అనుకున్నాను చాలా వరకు, ఎందుకన్నా ఈ మిషన్ తెచ్చుకుంటారా, ఎందుకన్నా డబ్బులు వేస్ట్ చేసుకున్నాను నేను, ఇంత ఇబ్బంది పెడతాను కదా అని అనుకుంటే. కానీ ఆ తర్వాత అదేమంటారు, నేర్చుకునేంతవరకు బ్రహ్మ విద్య, నేర్చుకున్నాక కోతి విద్య అనేటట్లు అలాగే అలవాటు అయిపోయి నాకునా. ఇక్కడ మా ఊళ్ళో జిగ్జాగ్ నాకు చాలా తక్కువ పడతాయండి, ఎక్కువేం పట్టవు. ఇంకా మెయిన్గా చెప్పాలంటే నేను నా వరకు నేను కుట్టుకుందామని జిగ్జాగ్ మిషన్ తెచ్చుకున్నాను, కానీ అందరు కుట్టియాలని ఏం అనుకోలేదు. ఎందుకంటే నాకు కూడా నాకు శారీస్కి, పిల్లల డ్రెస్సులకి దానికి కంపల్సరీ ఉండాలి కదండి జిగ్జాగ్ అనేది. అందుకోసం తెచ్చుకుంటే ఇంకా అలాగే తెచ్చుకుని దాన్ని ఎందుకు వేస్ట్గా ఇచ్చేయాలా, డబ్బులు వస్తాయి కదా కుడితే అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళకు కూడా కుట్టిస్తానండి ఇప్పుడు. కుట్టు ఎలా పెట్టుకోవాలా, ఎన్ని నెంబర్కి పెట్టుకోవాలా అనేది మీకు కావాలంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నేను మీకు అది ఫుల్ వీడియో తీసి మిషన్ అంతా మీకు పెడతాను.
ఎక్కడ స్టిక్ చేయకోకుండా చూస్తే మాత్రమే ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చూడండి ఈ క్లాత్ అనేది ఎక్కడ కూడా జారనే లేదు, మనకి ఎంత నీట్గా కూర్చోయింది. అదొక్కటి చిన్న బరువు పెట్టుకోవడం వల్ల ఇంత నీట్గా కూర్చోయిందండి క్లాత్. చూడండి జిగ్జాగ్ చేసినాను ఫాల్స్. చూడండి ఎంత నీట్గా వచ్చింది, ఎక్కడ కానీ ముడతలు అనేది లేకోకుండా నీట్గా కూర్చోయింది మనకి. పైన శారీనే కొంచెం ముడతలు ఉందండి, వాళ్ళు ఐరన్ చేసుకుంటామని చెప్పినారు, అందుకే నేను కుట్టిస్తాను. చూడండి చూడండి ఫాల్స్ అనేది చూడండి ఇప్పుడు నీట్గా కూర్చోయింది కదండి. ఇక్కడ దారం కట్ చేసుకొని ఇప్పుడు మీకు ఇప్పుడు అలాగే జిగ్జాగ్ చేసేది కూడా చూపిస్తానండి. జిగ్జాగ్కి ఇది పాదం మార్చుకోవాలండి. పాదం మాత్రం టైట్గా బిగించుకోండి. ఒకవేళ మనం లూజ్గా బిగించినామంటే సూది ఎక్కడంటే అక్కడ పడి సూది పోతుంది. మళ్ళీ సూది పోయిందంటే మళ్ళీ 10 రూపాయలు పెట్టాల్సి వస్తుంది మనము. ఇక్కడ క్లాత్ మాత్రం కొంచెం వదులుకోవాలండి. వదులుకొని మనము జిగ్జాగ్ కుట్టుకోవాలి, మళ్ళీ కుట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ పోయినంటే బట్ట ఇరుక్కుంటుంది దీంట్లో. అందుకని ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసినామంటే మనము బట్ట ఇరుక్కుంటుంది. అందుకనే ఫస్ట్ మనము కొంచెం ఒక 2 ఇంచులు అంత క్లాత్ వదులుకొని జిగ్జాగ్ చేయాలి. ఇప్పుడు ఇట్లా ఒక చెయ్యి ఇట్లా ఊరికే అండి, ఈ చెయ్యి ఉంది కదా మంది ఊరికే ఇలా పెట్టుకోవాలి అంతే. ఇలా పెట్టుకొని కుట్టేసుకున్నామంటే పైపు నీట్గా వస్తుందండి జిగ్జాగ్. దీనికి వచ్చి నేను ఒక పాయింట్ తగ్గిస్తానండి, ఎందుకంటే దగ్గర పడాలి కదా, అందుకని ఒక పాయింట్ తగ్గిస్తాను. ఒకసారి పీకో క్లాత్ మీద పోతుందండి. క్లాత్ మనకి ఫుల్గా రౌండ్ ఏదైతే ఫుల్ రౌండ్ వస్తుంది. చూడండి రౌండ్గా, ఇది క్లాత్ రౌండ్ తిరిగే క్లాత్ కాదు కాబట్టి ఇంత నైస్గా వచ్చేసింది. మనకి మామూలు పాలిస్టరు అట్లాంటివి వస్తాయి చూడండి, అవి అయితే కూడా ఫుల్ రౌండ్ తిరుగుతాయి పాలిస్టర్ అట్లాంటివి అయితే. ఇది రౌండ్ తిరిగే క్లాత్ కాదు కదండి, అందుకే ఇలా దబ్బగా అయినప్పుడు నైస్గానే వచ్చిందండి. అంతేమీ బాగా రాలేదని ఏమి చెప్పేటట్లేం లేదు. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ ఈ పక్క 2 ఇంచులు వదిలేసాం కదా, అది ఇప్పుడు కుట్టుకోవాలండి. మనం ఫస్ట్గా ఇక్కడ నుంచి కుట్టినామంటే క్లాత్ అనేది ఇక్కడ లోపలికి పోయి ఇరుక్కోబోతుంది. ఇంకంతేనండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఒకవేళ జిగ్జాగ్ మిషన్ గురించి పూర్తి వివరాలు కావాలంటే నాకు కామెంట్ చేయండి. నాకు కుట్టి ఎలా పెట్టుకోవాలా, ఎన్ని పాయింట్లకు పెట్టుకుంటే మనకు కుట్టి ఎలా వస్తుందని మొత్తం వీడియో మీకు పెడతాను. ఓకేనా అండి, ఉంటాను. బాయ్ అండి. 20 నిమిషాల్లో జిగ్జాగ్ పాల్స్ అంతా అయిపోతుందండి. ఇలా కుట్టుకున్నామంటే దినానికి 20 పాల్స్లు అయినా కుట్టచ్చండి. 20-30 పాల్స్ అయినా మనం కుట్టుకోవచ్చు. 20 నిమిషాలు అంటే ఎంతండి, మనం ఒక 5 hours కూర్చుంటాం ఆ మిషన్ పైన దినానికని. 5 hours కంటే ఎన్ని అవుతాయి, 1 గంటకు 3 అనుకుందాము. 15, 20 అంటే గ్యారెంటీగా కుట్టుకోవచ్చండి. ఓకే అండి, ఇదే వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ వేసుకోండి, అంతే అండి. ఓకే బాయ్.